చంద్రముఖి అలా చూస్తూ నిలబడతావేమిటమ్మా కాఫీ పట్రా శంకర్ బాబుతో నువ్వైనా చెప్పొచ్చు కదక్కా. లక్ష్మి 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 వస్తా చనిపోయినట్టు లేదండి. ప్రతి అణువులోనూ కనిపిస్తున్నారు. నన్ను చూసి నవ్వుతున్నట్టు, నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. మన మధ్య లేని వాళ్ళ జ్ఞాపకాలతో నేనిక్కడ ఉండలేనండి. వెళ్ళిపోదాం, ఈ జ్ఞాపకాలకి దూరంగా వెళ్ళిపోదాం. ప్లీజ్ అండి. మావయ్య వాళ్ళు లేరన్న నిజాన్ని గుర్తు చేసే ఈ ఇంటి నుంచి నన్ను దూరంగా తీసుకెళ్ళిపోండి. నేను ఇక్కడే ఉంటే పిచ్చిదాన్ని అయిపోతాను. నన్ను తీసుకెళ్ళిపోండి, నన్ను తీసుకెళ్ళిపోండి. నేను ఇంట్లో నుంచే కాదు, ఈ ఊరికే దూరంగా తీసుకెళ్ళిపోతాను.
కార్తీక్ వాళ్ళు వచ్చేస్తున్నారట. అదేంటమ్మా, నిన్ననేగా వెళ్ళింది? వసుధకి అక్కడ అందరూ గుర్తొస్తున్నారని ఉండలేనంటోందట. అందుకే వసుధని తీసుకొచ్చేస్తున్నానని కార్తీక్ ఫోన్ చేశాడయ్యా. పోనీలేమ్మా, మంచి వార్త చెప్పాం. మళ్ళీ మనకి దూరం అయిపోతాడే, ఎలా తిరిగి రాగలుగుతాడా అని రాత్రంతా వాడి గురించి ఆలోచిస్తున్నాను. దేవుడు ఇలా కరుణించాడన్నమాట. ఇదే ఊర్లో ఉంటారు కాబట్టి తనకిబ్బంది వచ్చినా మనకిబ్బంది వచ్చినా సమస్య ఉండదయ్యా. తను వచ్చేసరికి వేరే ఏదైనా ఇల్లు చూడమని చెప్పాడు. ఏంటమ్మా ఈ పరిస్థితి? కట్టుకున్న భార్యని కళ్ళెదుటే పెట్టుకుని మరో అమ్మాయితో ఇదే ఊళ్ళో ఉండటం అంటే. అత్తయ్య, నాకు తెలియకుండా జరిగితే తప్పు. కానీ కార్తీక్ అలా ఎందుకుంటున్నాడో తెలిసినప్పుడు ఇంక బాధే ఉంటుంది చెప్పండి. నీ ఎంత పెద్ద మనసు ఎవరికుంటుందమ్మా? భర్త కోసం వాడి బాధల్నే కాదు, వాడు తగిలించుకున్న బాధ్యతల్ని కూడా మోస్తున్నావు. భార్య భర్త అంటే పంచుకోవడమే కదా అత్తయ్య. భర్తతో బ్రతుకునే కాదు, బాధ్యతల్ని పంచుకోవాలి. నీ అంత విశాలంగా నేను ఆలోచించలేనమ్మా. ఎలాగో వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఓ పని చేద్దాం. వాడు తనతోనే ఉండాలనేముంది? ఏదో ఒక విధంగా వసుధకి తోడుగా దీక్షనుంచుదాం. తనకి ఒక తోడున్నట్టుంటుంది. మన కార్తీక్ మన దగ్గరే ఉంటాడు. కార్తీక్ వచ్చాక మాట్లాడి అలాగే చేద్దాం అత్తయ్య. ముందు వాళ్ళు వచ్చేసరికి ఇల్లు చూడాలి. దీక్ష, మనం వెళ్ళి ఆ పని చూద్దాం పద. అత్తయ్య, మీరు జాగ్రత్త. అలాగేనమ్మా. రా దీక్ష. భగవంతుడా, నా బాధ ఉన్నట్టు నా బిడ్డ మళ్ళీ నా కళ్ళ ముందే ఉండేలా చేశాను. కష్టమంటే అర్ధరాత్రని అపరాత్రని చూడకుండా మా కోసం పరుగున వచ్చే దేవుడు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా అయ్యా? దేవుళ్ళ లాంటి పెద్దయ్య మమ్మల్ని వదిలేసిపోయారు, మీరు మమ్మల్ని వదిలేసిపోతున్నారే, ఇది న్యాయమా మీకు? ఉన్నన్ని రోజులు ఈ ఊరే నా ఇల్లని బతికాను. ఇప్పుడు నా వాళ్ళెవరూ లేని ఇంట్లో బతకలేక వెళ్ళిపోతున్నాను. నిజంగా ఆ దేవుణ్ణి నమ్మామో లేదో కానీ ఈ దేవుడున్నాడన్న ధైర్యంతో ఇన్నేళ్ళు బతికేశాం. ఇక మా గురించి ఆలోచించేది ఎవరయ్యా? మా బాధలకు బదులు పలికేది ఎవరయ్యా? మీ కష్టాలకు నేను తోడయ్యానే కానీ మిమ్మల్ని బతికించుకున్నది మీరు. ఒకరి నీడలోనే బతకాలనుకోవడం బానిసత్వం. మిమ్మల్ని మీరు నమ్ముకోరు. మీకోసం మరొకరు సాయం రావాల్సిన అవసరం ఉండదు. మీ నీడన బానిసలుగా బతికినా పర్వాలేదయ్యా. కష్టంలో తోడుండేవాణ్ణి దేవుడు అంటారు. మా కష్టాలు తీర్చి మా బతుకుల్ని బాగు చేసిన మీరు మాకు దేవుడయ్యా.
మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకండి అయ్యా. ఇంతకాలం మీకోసం బతికా. ఇప్పుడైనా మా కోసం మేము బతికే అవకాశం ఇవ్వండి. మా మామయ్య వాళ్ళు లేని ఆ ఇంట్లో ఉండలేక నేనే ఆయన్ని దూరంగా తీసుకెళ్ళిపోతున్నాను. అమ్మా నువ్వే అలా అంటే ఎలా అమ్మా? కష్టం వస్తే ఆ గుడికి వెళ్ళని వారు ఉన్నారేమో గాని మీ ఇంటి గడప తొక్కన వాళ్ళు లేరమ్మా. ఆ దేవుడిని మాకు దూరం చేయొద్దమ్మా. మీరు లేకపోతే పాడుపడిపోయేది ఆ ఇల్లే కాదు, ఈ ఊరు కూడా. మా వంశం ముందు చెప్పమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళాలని మాకు లేదు. కానీ వెళ్ళక తప్పలేదు. క్షణ క్షణం మా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాం. జరిగింది మర్చిపోవడానికి మేము చేయగలిగింది ఇల్లు వదిలి వెళ్ళటమే. అయ్యా మీ ఇంట్లో ఉండలేకపోతే మా ఇంటికి రండి అయ్యా. మేము గొడ్ల సావిట్లో ఉంటాం. కానీ మీరు వెళ్ళిపోతే మేము ఈ ఊళ్ళోనే ఉంటాం. పెద్దయ్య వాళ్ళతో పాటు మేము లేవనుకుని వెళ్ళిపోతున్నారా బాబు? మీరు లేకపోతే మళ్ళీ మా బ్రతుకులు అన్యాయం అయిపోతాయి. మీరుంటే మాకు ధైర్యం. మీరుంటే తప్పు చెయ్యాలనుకునే వాళ్ళకు భయం. నువ్వు వెళ్ళిపోతే శంకర్ అన్నా అంటే పలికేదెవరయ్యా? కష్టమయ్యా దేశం పెట్టి ముందుకు దూకేది ఎవరయ్యా? మీ అందరి మాట కాదని పెడుతున్నందుకు క్షమించండి. ఇది నా ఊరు, మీరందరూ నా వాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తాను. కొంతకాలం మమ్మల్ని ప్రశాంతంగా వెళ్ళిపోనివ్వండి. నా కోసం ఆయన్ని రానివ్వండి. ఇంతకాలం మీకోసమే బ్రతికారు, మీ గురించి ఆలోచించారు. జరిగిన ప్రమాదంలో ఆయన తప్ప నాకెవ్వరూ మిగల్లేదు. నా భర్తని నాతో తీసుకువెళ్ళనివ్వండి. నువ్వే అట్ట అంటే ఎట్ట తల్లి? మీరు వెళ్ళడానికి లేదు. అంతగా మీరు వెళ్ళాలి అనుకుంటే మా శవాల మీద నుంచి వెళ్ళండి. అవును మా శవాల మీద నుంచి తగిట
అడ్డుపడుకోండి. మా వాళ్ళని తలుచుకుంటూ ఆ బాధ భరించలేక మేము ప్రాణాలు వదలటం మీకు సంతోషం అయితే ఇలాగే అడ్డుపడుకోండి. ఇన్నాళ్ళు మీకోసం బతికిన నా కుటుంబానికి మీరు ఇచ్చే బహుమానం చాలా అయితే అలాగే మీకోసం సంతోషంగా చచ్చిపోతుంది. ఎంత మాట అన్నారయ్యా. కల్లో కూడా అలాంటి ఆలోచన రాదు మాకు. మమ్మల్ని వదిలిపోతున్నారన్న బాధే కానీ మా కోసం మీరేమైపోయినా పర్వాలేదన్న స్వార్థం మాకు లేదయ్యా. మీకు నాకు మధ్య ఈ దూరం శాశ్వతం కాదు. కొద్ది కాలం అంతే. నా భార్యని కష్టపడి బతికించుకున్నాను. తను ఇక్కడే ఉంటే నా కష్టానికి ఫలితం ఉండదు. ఒంటరిగా తను వదిలేసి నేను ఎటు వెళ్ళలేను. అందుకే తన కోసం కొద్ది రోజులు మీకు దూరం అవుతున్నాను అంతే. మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈ శంకర్ సూర్య ఎప్పటికీ మీ వాడే. మీకోసం తప్పకుండా నా మీద నమ్మకం ఉంటే దారోదలండి.
మా కుటుంబమే లేకుండా చేసావు కదమ్మా. వస్తుంది అనుకోలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. వెళ్ళిపోతున్నావమ్మా. ఈ గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతము. ఇన్నేళ్ళు నీ బాధ్యతని నా భర్త తీసుకున్నాడు. కష్టం అనే పదం ఈ ఊరికి తెలియకుండా చేశారు. నిన్ను పిలిచే అవకాశం లేకుండా ఆయనే పలికారు. అందుకేనా అమ్మా నిన్ను మర్చిపోతారని నాకు కష్టాలిచ్చి ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేలా చేస్తున్నాం. పర్వాలేదమ్మా, మా కష్టం మాది. కానీ ఏ కష్టాన్ని ఈ ఊరి జనానికి రాకుండా చూడు. ఇన్నేళ్లలో వాళ్ళకి నీ అవసరం అంటూ ఎప్పుడూ రాలేదు. కానీ ఇక మీదట ఈ ఊరికి నువ్వే దిక్కు. నాకొచ్చిన కష్టం మాతోనే పోనివ్వు. ఆయన్ని నమ్ముకున్న జనం అందరూ సంతోషంగా ఉండాలి. ఊళ్ళో ఎవరికి ఏ కష్టం రాకుండా ఈ ఊరిని, ఈ ఊరి జనాన్ని చల్లగా చూడమ్మా. ఏమండి, ఇక్కడ శంకర్ సూర్య వసతుల ఇల్లు ఎక్కడ? మీరెవరు? ఆయన స్నేహితులం. బాంబే నుంచి వస్తున్నాం. యాక్సిడెంట్ అయిందని తెలిసి పలకరించిపోదామని వచ్చాం. హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ అయ్యారని తెలిసింది. అయ్యో, ఇంతకుముందే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా. ఇల్లు ఖాళీ చేశారా? అవును బాబు, ఇంతకుముందు వెళ్ళారు. పొలిమేరల్లో ఎదురు పడుండాలే. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? పట్నానికి పోయారు. అక్కడ ఎక్కడుంటారు ఏమైనా చెప్పారా మీకు? మా దేవుడు వెళ్ళిపోతున్నాడని మాట రాక మేము చూస్తూ ఉండిపోయాం. ఆ వివరాలు ఏవి అడగలేదు బాబు. ఎంతో దూరం వెళ్ళుండరు. తొందరగా వెళితే ఆయన్ని కలవచ్చు బాబు. తొందరగా వెళ్ళండి. మనకి ఏ రేంజ్లో ఎదురాలేదు కదరా. మనం వస్తుండగా గుడి దగ్గర ఏదో వెహికల్ ఆగింది, అదే అనుకుంటా. అదే గాడి జల్దీ నికాల్. అందరి కోసం బ్రతికిన మా కోసం ఎవ్వరూ లేరని మనశ్శాంతిని వెతుక్కుంటూ మరో ఊరికి వెళ్ళిపోతున్నాం. అక్కడైనా మాకు మనశ్శాంతినివ్వు. నాకు నా భర్తకి ఏ కష్టమూ రాకుండా చూడు. ఇన్నేళ్లలో మాకది కావాలి అని
పరిస్థితి ఏనాడు రాలేదు. నా భర్త రానివ్వలేదు. ఈ రోజు కూడా మా గురించి మేము ఏమీ అడగడం లేదు. మమ్మల్ని మా కుటుంబాన్ని నమ్ముకొని ఈ ఊరి వాళ్ళు బ్రతికారు. ఆకలేసిన అన్నా అన్నారు, ఆపదొచ్చిన అన్నా అన్నారు. ఇక నుంచి అమ్మ అంటారు. వాళ్ళ కష్టం నీది, వాళ్ళ సుఖం నీది. ఈ ఊరి క్షేమాన్ని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నావమ్మా. ఎంత కాదనుకున్నా ఇది మా ఊరు. మా ఊరికి మేమే అరే వాళ్ళుగా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రావాలని రాసుంటే నువ్వు రప్పిస్తే తప్పకుండా వస్తాం. అప్పటి వరకు వీళ్ళందరినీ చల్లగా చూడు తల్లి. ఏమైంది? అంత పెద్ద ఇల్లు, ఇంటి నిండా జనంతో కళ్ళకళ్ళాడి మన ఇంటిని వదిలేసి ఇలా ఎవరూ లేని అనాథల్లా ఇక్కడెక్కడో బతకాల్సి రావడం ఏంటండి? జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఇలా బాధపడుతూ ఉంటే అలా బతికా. ఇలా చేసుకుందాం. నేను ఉండలేనండి. ఉండాలి వస్తా.
నేను కూడా ఇంట్లో లేకపోతే నువ్వు మరీ ఒంటరిగా బాధపడతావనే నా స్నేహితుడి చెల్లెల్ని నీకు తోడుగా పంపించమన్నాను. రేపు ఉదయాన్నే వెళ్ళి తీసుకొస్తాను. సరే, ప్రయాణం చేసి వచ్చాం కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. क्या करेंगे? एक बार बिज्जू भाई को फोन करो. क्या हुआ? హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మీరిచ్చిన అడ్రస్ ప్రకారం ఆ ఊరు వెళ్ళాం. వహాబీ ఖాళీ కనుక ఓ దోనో సిటీకో గయపోయాం. కానీ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. ऐसा कैसा मिस हो गया रे? క్యా హువా? एक मिनट. వాళ్ళు హాస్పిటల్లో లేరంట. రుద్రవరం వెళ్ళేసరికి అక్కడ కూడా ఖాళీ చేసి సిటీకి వెళ్ళిపోయారంట. एक काम करके बोलो, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి వాళ్ళకు సంబంధించిన ఎవరో ఒకరి డీటెయిల్స్ ని గ్యాదర్ చేయమని చెప్పు. ठीक है బాబు. హలో ఇర్ఫాన్, మీరు మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరి డీటెయిల్స్ తీసుకోండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా సంపాదించండి. వాళ్ళని ట్రేస్ చేయండి. నేను మన డాక్టర్కి ఫోన్ చేసి మీకు ఆ హాస్పిటల్లో ఎవరైనా హెల్ప్ చేసేలాగా చూస్తాను. ठीक है भाई. ఈ చిన్న పనికి ఇంకా ఎన్ని రోజులు? జల్దీ కామ్ ఫినిష్ करके बोलो. ठीक है బాబు. మేడం 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 అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటది గోల? మేడం మేడం మనం అర్జెంటుగా వైతీశ్వరం కోయిల్కి వెళ్ళాలండి. ఎందుకు? అక్కడ నాడీ జ్యోతిష్యం చూసి ముందు జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ అన్నీ చెప్తారంటండి. దాంతో మనకేంట్రా పని? అయ్యో ఇప్పుడంతా పని దాంతోనేనండి. ఏ గ్రహంలో కలిసిందో గానీ నీకు దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టిందండి. ఆ విరాట్ గాడిని పట్టుకుని రుద్రవరం పోయిన కార్తీక్ గాడిని ఇజ్జేయాలి అనుకున్నావా? పోయినంతసేపు పట్టలేదు వాళ్ళు రావడానికి. రావడం, ఇంకో ఇల్లు తీసుకుని వసుతో కాపురం పెట్టడం కూడా అయిపోయిందండి. ఇంకో ఇంట్లో కాపురం పెట్టాడా? అవునండి. మరి వసు దృష్టిలో శంకర సూర్య కదండి. దురదృష్టంలో అదృష్టం ఏంటంటే మంది మార్బలం వేసుకుని మనం అటు వెళ్ళాక వాళ్ళు ఇటొచ్చుంటే అలవాటు ప్రకారం ఖర్చు బొక్క అయ్యి ఉండేదండి. ఒక్కటే ఆదా అయింది. సర్లే కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఆట చూస్తూ కూర్చుందాం. ఆట ఇద్దరు పెళ్ళాల మధ్యన ఒక మొగుడు అంటే ఆట అద్భుతంగా ఉంటుంది. మనం కష్టపడి పని లేకుండా కార్తిక్ గడికి వాళ్ళిద్దరే చుక్కలు చూపిస్తారు. ఇద్దరు పెళ్ళాలేంటండి, మన జలసీమతో కలిసి ముగ్గురు కదా. ఓ, ప్రస్తుతం ఆట వాళ్ళిద్దరి మధ్య ఉండాలి. అవసరమైనప్పుడు జలజని దింపొచ్చు. ఒరేయ్, వాడొక్కడు ఇద్దరి దగ్గర ఇద్దరిలా ఉండాలి. అది ఎక్కువ రోజులు కుదరకుండా మన ప్రయత్నం మనం చేస్తే చాలు. వాళ్ళిద్దరి మధ్య కార్తిక్ గాడు గెలగెలా కొట్టుకుంటాడు. అంటే ఇక మనకేం పని లేనట్టేగా. ఎందుకు లేదు? ఆ ముగ్గురి మధ్య చిచ్చు పెట్టడానికి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఏయ్, అస్సలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఏంటి మొదలయ్యేది?
ఎన్నిసార్లు చూడలేదు ఇట్టంటే బాగా ఆకలిస్తుంది వదినా. అన్నం పెట్టవా?